మియాపూర్లో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో వెలుగులోకి వేస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. హైదరాబాద్లోని మియాపూర్ పరిధిలో అంబేద్కర్ నగర్ కాలనీలో తనకున్న అపార్ట్మెంట్లు అద్దెకిస్తూ జీవనం కొనసాగిస్తున్న మల్లాని పెంటేష్ 10 ఏళ్ల క్రితం భార్యతో విభేదాలు తలెత్తడంతో పిల్లల్ని భార్యల్ని వదిలేసి ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ నివసిస్తున్న అపార్ట్మెంట్లో పని కోసం చేరి అతనికి దగ్గరైన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకి చెందిన సత్యవతి అనే మహిళ తనకు ముందే పెళ్ళైన విషయాన్ని దాచి వెంకటేష్ని వివాహం చేసుకున్న సత్యవతి కొద్ది రోజులకు అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న నిజామాబాద్ జిల్లాకి చెందిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మధుసూదన్ని ఇల్లు ఖాళీ చేయించిన పెంటేష్. దీంతో పెంటేష్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది తన భార్య. గత ఏడాది నవంబర్ 19న పెంటేష్కి నిద్రమాత్రలు భోజనంలో కల్పించి స్పృహ కోల్పోయిన తర్వాత మధుసూదన్ రెడ్డితో అతని మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా హత్య చేసింది సత్యవతి. అనంతరం కారులో మృతదేహాన్ని మహారాష్ట్రలోని తుల్జాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసింది నిందితురాలు. మృతదేహాన్ని పాక్షికంగా కాల్చడంతో అనుస్పాద మృతిగా కేసు నమోదు చేశారు మహారాష్ట్ర పోలీసులు. హైదరాబాద్ తిరిగి వచ్చి తన భర్త కనిపించడం లేదని సత్యవతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెంటేష్ చివరిసారిగా బేగంపేట్ ప్రాంతంలో ఫోన్ మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా పోలీసులకు చిక్కని పెంటేష్ ఆచూకీ. సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన పెంటేష్ బంధువులు. దీంతో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. పని కోసం ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లోని మియాపూర్లో నివాసం ఉంటున్న పెంటేష్ని ఎరగా వాడుకొని అతని దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బుని రాజేయాలని ముందుగానే సత్యవతి నిర్ణయించుకుందేమో. అయితే మధుసూదన్ రెడ్డితో కలిసి అతనికి నిద్రమాత్రలు ఇచ్చి పెంటేష్ని చంపేసి అతన్ని సిటీకి దూరంగా తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో కాల్చి ఆ తర్వాత ఏం తెలియనట్టు పోలీస్ స్టేషన్లకు వచ్చి నా భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. చూసారా ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది. ఫస్ట్ తానే చంపేసింది, ఆ తర్వాత పోలీసుల వద్దకు వచ్చి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసి తనకున్న ఆస్తి పేపర్లన్నీ తన పైన రాయించుకోవాలని తను ముందుగానే నిర్ణయించుకున్నట్టుంది. సో పెంటేష్ మరణం తన బంధువులకి తీరని లోటుగా చెప్పవచ్చు. ఈ విధంగా పెంటేష్ని హతమార్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్న తన అపార్ట్మెంట్లోకి వచ్చి అదే అపార్ట్మెంట్లో మధుసూదన్ రెడ్డితో కలిసి ఉండి పోలీస్ స్టేషన్లకు తరచూ వెళుతూ ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ అనుమానాన్ని కాస్త ప్రశ్నించగా నిజం ఒప్పుకుంది. చూడొచ్చు ఈ రోజుల్లో క్రైమ్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందో. ఒక అవేర్నెస్ లేకుండా కట్టుకున్న భర్తల్నే చంపేస్తున్నారు. సో ముందుగానే ఈ విధమైన కేసులు మన హైదరాబాద్లో ఎక్కువ అవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న సత్యవతికి ఏ విధమైన శిక్ష పడుతుందో చూడాల్సి ఉంది. చిన్నప్పటి నుంచి మా డాడీకి దూరం చేసింది. మా డాడీ కోసం అది చేసుకున్న ముగ్గురికి విడాకులు కూడా ఇవ్వలేదు. మా డాడీతో సెటిల్ అయింది. ఆమె సెటిల్ అయ్యి మా డాడీకి మమ్మల్ని దూరం చేసింది. మాది ముగ్గురు లైఫ్ లాగపోయినాయి. ఈ రోజు మా అక్క లైఫ్ ఆగమైంది. నేను చదువుకోకుండా అసలు మా తినలిక కూడా తినలే స్థితిలో ఉన్నాం మేము. ఈ రోజు 7 years అప్పటి నుంచి అసలు మా డాడీ ప్రేమ కూడా తగ్గనియలేదు. మా డాడీ మమ్మల్ని ఇట్లా చేయతాడు కూడా టచ్ చేయకుండా చేసింది మా డాడీని. అది రాకముందు వరకు మా డాడీ వల్ల చాలా బాగుంటుండే. అది ఇన్వాల్వ్ అయ్యిందంటే మా లైఫ్ ఖరాబ్ అయిపోయింది. వాంటెడ్గా మా మీద దొంగతనాలు పెట్టడము, వేరే వేరే రీజన్స్ చెప్పి మా డాడీకి మమ్మల్ని ఇంట్లో పేరు కొట్టి ఎల్లగొట్టిపించేది. మా డాడీకి మేము ముగ్గురం పిల్లలము. మా మమ్మీ ఫస్ట్ వైఫ్. నా పేరు భరద్రాజ్. నాకు అక్క ఉంది లక్ష్మి. నా చెల్లెలు వెన్నెల. మేము చాలా మంచి స్కూల్, మంచి బతుకు, మంచి లైఫ్ చాలా బాగుండే. మా మమ్మీ మా డాడీ వాళ్ళకిద్దరు అండర్స్టాండ్ లేక ఏదో విడిపోయినారు. నేను 4 years ఉన్నప్పుడు విడిపోయినారు. ఆ రీజన్ నాకు తెలియదు, ఎందుకు విడిపోయారు ఏమైనా నాకు తెలియదు. తర్వాత మమ్మీ వెళ్ళిపోయినాక మా డాడీ వేరే వాళ్ళు ఎవరన్నా మాకు వండి పెట్టడానికి, మా పనుల కోసము, మా మంచి చెడుకి ఎవరన్నా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. నాకు అక్క చెల్లి ఉంది కాబట్టి ఇంట్లో 2 ఆడపిల్లల కోసము ఎవరైనా కావాలని చెప్పేసి మా డాడీ
అనుకున్నాడు. ఫస్ట్ ఇంకొక ఆమెని ఇద్దరు ముగ్గురు చేంజ్ చేసింది మా డాడీ. వాళ్ళ పేరు ఇప్పుడు మెన్షన్ చేయదలుచుకోలేండి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ గురించి నాకు అనవసరం. మేము ఇదే ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ పిల్లర్స్ ఓన్లీ బేస్మెంట్ లేపినాం. ఫస్ట్ పిల్లర్ లేచినప్పుడు సత్యావతి అనే మనిషి ఇంట్లో కూలి పనికి వచ్చింది. మా ఇంట్లో గంపలు మోసి, మా ఇంట్లో ఇటుకలు మోసి కూలి పనికి వచ్చింది. అప్పుడు మా డాడీతోని పరిచయం చేసుకొని వివాదం అంతా పెట్టుకొని చేసి ఇంట్లో మా డాడీ ఏమన్నాడు నాతోటి మా అక్కతో మా చెల్లితో అన్నాడు, వాళ్ళు ఇంట్లో బాసాలు దొంగతుంది, బట్టలు ఉక్కుతుంది, వాసులు కడుతుంది, ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది, పనులు చెప్తున్నాం అని చెప్పేసి అని మా డాడీ ఇంట్లోకి యాక్సెప్ట్ చేసాడు. ఆ టైంలో మేమందరం చిన్నపిల్లలు ఉన్నాం సరే, మాకు తెలియని వయసులో సరే ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము. ఆమె ఉన్నది, ఇంట్లో ఉన్నది, మా డాడీతోని కొడుకు అన్నది. ఆమెది మా ఇంట్లో వచ్చిన కూలి పనికి కూలిది. వాళ్ళ అన్న, ఆమెకు ఒక అన్న, వాళ్ళ అన్న పేరు శేషు, వాళ్ళ తమ్ముడు పేరు ప్రసాద్, ఇంకో తమ్ముడు నాకు తెలియదు. ఇదే ఇంట్లో మా ఇంట్లో తప్పు 7 సంవత్సరాలు ఉన్నారు. మమ్మల్ని ఇంట్లో వెళ్ళగొట్టేసింది. మా ముగ్గులని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. అది ఎవరు సత్యవతి అనే పర్సన్ ముగ్గురు అన్నతమ్ములను ఇంట్లో పెట్టుకుని మా ముగ్గురు పిల్లని మా డాడీ మమ్మల్ని దూరం చేసింది. అసలు మనిషి మా